హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇది ప్రజెంట్ ఈ మాటలు ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చెప్పిన మాటలు అన్నీ గుర్తుంటాయి. ఏది మర్చిపోము, ఎవరిని వదలము, కాస్త ఆలస్యం కావచ్చేమో, ఏదైనా సరే ఖచ్చితంగా మీ పైన మాత్రం మేము యాక్షన్ తీసుకుంటాము అనే విధంగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ అలాగే ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి గల కారణం ఏమిటి అంటే, కర్ణాటకకు వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఒక మీటింగ్ పెట్టినప్పుడు మాత్రం ఒకప్పుడు అసలు ఫారెస్ట్ని ఎలా కాపాడాలి ఏంటి అనేది ఒకప్పటి హీరోలు చెప్పేవారని, కానీ ఇప్పటి హీరోలు మాత్రం దానికి సంబంధించి వ్యతిరేకంగా స్మగ్లింగ్ ఎలా చేయాలి, చెట్లను ఎలా నరికేయాలి అనేదే చూపిస్తున్నారని చెప్పుకొచ్చారు. మరి దీనికి సంబంధించి ఇంకా ఈ మాట అన్న తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? వాళ్ళకి క్లియర్ కట్గా మీరు ఇండైరెక్ట్గా మమ్మల్ని అంటున్నారు, ఎందుకంటే పుష్ప పార్ట్ 1లో స్మగ్లింగ్ గురించి చెప్పారు కాబట్టి అందుకోసమే మీరు మమ్మల్ని అంటున్నారు అని ఆయన అయితే చెప్పుకొచ్చారు. సరే, ఒక విధంగా చూసుకుంటే ముందటి సినిమాలలో కూడా అటు గుడుంబా శంకర్లో సారా గురించి ఆయన సినిమాలు తీశారు. అండ్ అదేవిధంగా కొన్ని సినిమాలలో అటు మెగా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కూడా దానికి అగెనిస్ట్గా ఉన్నప్పటికీ కూడా సినిమాలో క్యారెక్టర్ కోసం ఆ పాత్ర అయితే పోషించేవారు. మరి ఇది ఆయన అఫీషియల్గా అటు అల్లు అర్జున్ ఏమీ అనలేదు, ఆయన పేర్లు కూడా ఏమీ మెన్షన్ చేయలేదు. అలా అనుకుంటే కేజీఎఫ్లో కూడా అటు మనకు అందులో కూడా కొన్ని ఒక విధంగా అదొక గోల్డ్కి సంబంధించిందే ఉంటుంది. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి సినిమాలో అటు మద్యానికి సంబంధించి కానివ్వండి, లేకపోతే ఏదో ఒక స్మగ్లింగ్కి సంబంధించి అయితే ఉంటుంది. అది ఒక విధంగా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కానీ ఆయన అలా చెప్పడంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇంకా మమ్మల్నే అన్నారు అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఆయన అందరినీ ఉద్దేశించి పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతోనే చెప్పారు అనుకుని చాలా మట్టుకు మెగా ఫ్యాన్స్ ఊరుకున్నారు. కానీ ఈ వివాదం కాస్త ముందుకు వెళ్ళి అటు పవన్ కళ్యాణ్ వర్సెస్ అల్లు అర్జున్ అనే విధంగా మళ్ళీ వారు ముందు స్టేజ్కి వచ్చేసింది. ఇన్ని రోజులు ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో అటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏమైనా మాట వినిపిస్తే ఎంతో కొంత సరే మేము బాగానే ఉంటాం, మీరు గొడవ పడకండి అంటూ మెగా అభిమానులు అలాగే అల్లు అర్జున్ అభిమానులు కూడా చాలామంది చెప్పినప్పటికీ అక్కడ ఫ్యామిలీస్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఆపోజిట్లో ఉన్న ఇప్పుడు ఫ్యాన్స్ వల్లనే గొడవలు ఎక్కువ అవుతున్నాయి అనుకోవచ్చు. చాలా మట్టు హీరోస్ అంటూ ఉంటారు మేము బాగానే ఉంటాం, మీరు గొడవలు పడకండి అని. ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఉంది అనుకోవచ్చు. మరి ఇంకా ఇదైతే ఒక ఎండుకు వచ్చే విధంగా అయితే కనిపించట్లేదు. అయితే 40 ఏళ్ళ కింద సినిమాలలో హీరోలు ఇలా చేసేవాళ్ళు, కానీ ఇప్పట్లో డిఫరెంట్గా చేస్తున్నారనే విధంగా ఆయన చెప్పడంతో ప్రజెంట్ ఇప్పుడు అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్, మెగా వర్సెస్ అల్లు అనేది మళ్ళీ స్టార్ట్ అయింది. మరి ఇది ఒక ఎండ్కి రావాలి అంటే ఇంకా డైరెక్ట్ పవన్ కళ్యాణ్ ఇంకా అల్లు అర్జున్ ఇద్దరు ఒక దగ్గర కలిసి వాళ్ళిద్దరూ మాట్లాడితేనే ఒక ఎండ్కి వస్తుందేమో. మరి వెయిట్ చేసి చూడాలి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.